వెల్కమ్ టు మేఘా బ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి Q&A మాట. మొన్న ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ సంథింగ్ అని స్టోరీ పెట్టాను. నాకైతే చాలా క్వశ్చన్స్ వచ్చాయి, బట్ నేను ఫస్ట్ వచ్చిన ఒక 15 క్వశ్చన్స్ మాత్రం తీసుకున్నా అంతే. సో వాటికైతే నేను ఇవాళ ఆన్సర్ చేస్తా. అండ్ మన యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 మంత్ అయింది, ఇంకా మనం ఎవరు ఏంటి అని చాలామందికి తెలీదు. ఈ వీడియో చూస్తే యూ విల్ అండర్స్టాండ్ నేను ఏం చేస్తున్నా, నేను ఎక్కడ ఉంటా అన్నీ తెలుస్తాయి మీకు. సో నేనైతే ఈ బుక్లో నోట్ చేసుకున్నా, ఎందుకంటే మన ఫోన్ రికార్డ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్స్ యువర్ రియల్ నేమ్. నేను ఏమైనా టెర్రరిస్టా అండి ఫేక్ నేమ్ పెట్టుకోవడానికి? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారో నాకు తెలుసు. ఇన్స్టాగ్రామ్లో ఇంతకుముందేమో ప్రియా అని ఉండేది, ఇప్పుడేమో మేఘా అని చేంజ్ చేశాను. సో చాలామందికి డౌట్ అయితే ఉంది. నా ఫుల్ నేమ్ వచ్చేసి ప్రియా శ్రావ్య మేఘన. సో అంత పెద్ద నేమ్ పెట్టడం బాగోదు కాబట్టి సింపుల్గా బాగుందని మేఘా అని పెట్టుకున్నా. సో వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంట. ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ అండి. చాలామంది నన్ను తెలంగాణ అనుకుంటున్నారు అండ్ ఆల్సో నార్త్ అనుకుంటున్నారు, బట్ నా స్లాంగ్ విన్నోళ్ళు ఖచ్చితంగా అర్థమైపోద్ది. ఆర్ యూ అ స్టూడెంట్ అని అడిగారు. నో అండి, నేను ప్రెజెంట్ అయితే జాబ్ చేస్తున్నా 2 years నుంచి. నా డిగ్రీ అయిపోయి 2 years అయింది. నేను డిగ్రీతో ఎందుకు స్టాప్ చేశా అంటే నాకు జాబ్ చేయడం చాలా ఇష్టం. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి మళ్ళీ స్టూడెంట్ అవ్వచ్చు. వీడియోస్ ఎందుకు కంటిన్యూగా రావట్లేదు. సో నాది వచ్చేసి నైట్ షిఫ్ట్స్, నైట్ 10:30 to మార్నింగ్ 6:30 వరకు. మనం ఎంత పడుకున్నా నైట్ షిఫ్ట్స్ అంటే ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో ఆ వీక్నెస్ వల్ల నేను అంతగా వీడియోస్ చేయలేకపోతున్నా. ఆఫ్టర్ ఈ నైట్ షిఫ్ట్స్ అన్నీ అయిపోయాక ఖచ్చితంగా డైలీ వీడియోస్ అయితే పెడతా. అండ్ ఈ క్వశ్చన్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు డిఎమ్స్లో కానీ ఎందుకు మీ వీడియోస్ రావట్లే అని. సో థ్యాంక్ యూ అండి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. సో వేర్ డూ యూ స్టే. నేను 1 month బ్యాక్ వరకు హైదరాబాద్లో ఉన్నా, ఐ మీన్ అవుట్స్కట్స్ ఆదిబట్లలో ఉండేదాన్ని. బట్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసా, ఇంకా వెళ్ళే ఉద్దేశం అయితే లేదు. ప్రజెంట్ అయితే ఇంట్లోనే ఉంటున్నా. సో ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెడుతున్నా, ఎందుకు రిప్లై ఇవ్వట్లే అని అడుగుతున్నారు. సో చాలామందికి తెలుసు, నేనైతే మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. అండ్ మనకు వచ్చేవి ఏ 10-20 అయితే మనం ఓకే రిప్లై ఇవ్వచ్చు, బట్ అలా పెడుతుంటే అలా వస్తూనే ఉన్నాయి మెసేజెస్. అందుకనే చెప్పి స్టాప్ చేస్తున్నమాట. మీరు కూడా అర్థం చేసుకోండి, నైట్ షిఫ్ట్స్ వల్ల స్ట్రెస్. అండ్ ఆల్సో నేను మా బిజినెస్ కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను. ఈ మధ్య ఈ నైట్ షిఫ్ట్ స్ట్రెస్ వల్ల నాకు టైం లాగా చూసుకోవట్లేదు. సో యా, నేనైతే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో రిప్లై అయితే ఇస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్, స్నాప్చాట్ ఐడి అంట. నాకు స్నాప్చాట్ లేదండి, నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ యూజ్ చేస్తా. అండ్ చాలామంది ఏంటో వాట్సాప్ నెంబర్ అడుగుతున్నారు. అండ్ మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఒక అమ్మాయిగా నేను ఎవరికి పడితే వాళ్ళకి నెంబర్స్ అవి ఇవ్వలేను. అండ్ నేను ఇవ్వలేను అంటుంటే నువ్వు ఎందుకు ఇవ్వలేవు అని కూడా అడుగుతున్నారు. మీకు యూట్యూబ్ చేయాలని ఎందుకు అనిపించింది, అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది అని అడుగుతున్నారు. నాకు టు బీ వెరీ ఫ్రాంక్, నాకు ఎప్పటి నుంచో క్రియేటివ్గా ఏదైనా చేయాలి అని ఉండేదండి. అండ్ ఈ యూట్యూబ్ అయినా బిజినెస్ అయినా మనకి మనం ఓన్గా చేసుకోవచ్చు ఇండిపెండెంట్గా. ఇప్పుడు ఏదైనా జాబ్ చేయాలంటే వెళ్ళాలి, వాళ్ళు చెప్పింది చేయాలి అని చాలా స్ట్రెస్ఫుల్. బట్ యూట్యూబ్ అవి మనకి నచ్చింది చేయొచ్చు, మనకు నచ్చింది చూపించవచ్చు. సో నాకు అందుకే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలనిపించింది. ఎనీ టాలెంట్స్ ఆర్ స్కిల్స్. ఈ మధ్య ఏదన్నా అంటే ఈ యూట్యూబ్ కాకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాకుండా ఏదన్నా కొత్తగా చేయాలన్నా మనకు టైం సరిపోవట్లేదు అన్నమాట. సో ఇంతకుముందు అయితే డ్రాయింగ్ వేసేదాన్ని, బాగానే వేసేదాన్ని. సో ప్రెజెంట్ ఇప్పుడు ఆ స్కిల్ ఉందా పోయిందా కూడా మనకు తెలీదు. మీరు ప్రమోషన్స్ చేయారా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ మనకి ప్రెజెంట్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నది ఓన్లీ 300+ సబ్స్క్రైబర్స్. ఓన్లీ అంటున్నా అని ఏమనుకోద్దు, నేనైతే నిజంగా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నా 300 members నన్ను సపోర్ట్ చేస్తున్నారు అని. అండ్ ఇన్స్టాగ్రామ్లో 1K members ఉన్నారు ఫాలోవర్స్. సో నేను కొంచెం గ్రో అయ్యాక అప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రమోషన్స్ అవి అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే కాకినాడలో అయితే కొంచెం చేయొచ్చు కదా, అంటే దగ్గరగా ఉన్నవి. నాకు కొంతమంది అడుగుతున్నారు, బట్ మన కాకినాడ కాకుండా వేరే ఊర్లు అలా అడుగుతున్నారు. సో అవి తర్వాత చేద్దాం. ఆర్ యూ అ క్యాట్ పర్సన్ ఆర్ అ డాగ్ పర్సన్? ఐఎమ్ డెఫినెట్లీ అ డాగ్ పర్సన్ అండి. నాకు క్యాట్స్ ఇష్టం లేదని కాదు, బట్ నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. హెల్పింగ్ వీడియోస్ చేయండి అంట. నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నేను హెల్ప్ చేస్తా అండి చాలామందికి. లైక్ అంటే నేను ఏదో రోజు చేస్తా అని చెప్పను, బట్ అప్పుడప్పుడు అయితే చేస్తాను. అండ్ చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి, ఈరోజు చేయాలి అని కాకుండా నాకు అప్పటికప్పుడు నాకు ఏది అనిపిస్తే నేను అది చేస్తాను. బట్ నాకు ఎప్పుడు వీడియోస్ తీసుకోవాలి అలా అనిపించలేదు. అండ్
మా ఫ్యామిలీలో కూడా ఫుడ్ డొనేషన్స్ అవి చేస్తూ ఉంటారు. నా బర్త్డేకి కూడా నేను చేశాను. బట్ నేను వీడియో ఎందుకు తీసుకోలే అంటే ఏమో నాకు ఆ టైంలో ఆ వీడియో మీద కాన్సన్ట్రేషన్ కన్నా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అది చూడడమే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ చేద్దాము, ఏదైనా పెద్దగా చేసినప్పుడు ఆర్ ఎల్స్ ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఆర్ 500 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో తీసి అయితే పెడతాను. సో వీడియోస్ పెట్టట్లేని మనం హెల్ప్ చేయనట్టు కాదు, నేను ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తాను. నేను ఎవరికైనా నాకు చేయగలను, నాకు తోచినంత చేయగలను అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా చేస్తాను అండి. సో న్యూ ఇయర్స్ ప్లాన్స్ అంట, నాకైతే ప్లాన్స్ ఏం లేవు. నాకు అసలు న్యూ ఇయర్కి ఏ ప్లాన్స్ లేవు. అండ్ మెయిన్లీ ఏంటంటే నేను ఇంటికి వచ్చేసాను, బట్ నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు కాకినాడలో. వాళ్ళందరూ హైదరాబాద్ ఆ సైడ్ జాబ్స్ అవి బిజీ అయిపోయారు ఎవరికి వాళ్ళు. మనకు తెలిసిందేగా కాలేజ్ ఏంటంటే ఇంకా ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా దూరం అయిపోతారు. మన కొలీగ్సే మనకు ఫ్రెండ్స్ అవుతారు, బట్ వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు కాకినాడలో అయితే ప్రజెంట్. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ కాకినాడ? సో కాకినాడలో ఉన్న ఎవరికన్నా బీచ్ రోడ్ అంటేనే ఫేవరెట్ అవుతుంది. అంతకు మించి నాకు తెలిసినంతవరకు అన్ని ప్లేసెస్ ఏం లేవు కాకినాడలో. సో నాకైతే బీచ్ రోడ్ అంటే ఇష్టం. సో వాట్ ఈస్ ద సాడెస్ట్ థింగ్ యువర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ? ఇదే లాస్ట్ క్వశ్చన్. సో ఒక్క సాడెస్ట్ థింగ్, ఇది మీ అందరికీ సిల్లీ అనిపించవచ్చు, బట్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రోవర్ట్. నాకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఉండేవారు కాదు. కాలేజ్లో కూడా చాలా లైక్ 3-4 మెంబర్స్ వాళ్ళే నాకు చాలా క్లోజ్గా ఉండేవారు. సో మెయిన్లీ గర్ల్స్లో కూడా ఒకరు ఇద్దరు, అంతకు మించి ఎక్కువ ఎవరు లేరు. బట్ వన్స్ కాలేజ్ అయిపోయాక వాళ్ళందరూ చాలా బిజీ అయిపోయారు. సో మనం వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేం, ఎందుకంటే నేను కూడా నా లైఫ్లో చాలా బిజీ అయిపోయాను. బట్ నాకున్న లోటు ఏంటంటే ఒక గర్ల్ బెస్టీ కావాలని నాకు చాలా ఇష్టం, గర్ల్ బెస్టీ ఉండాలని. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలనుకున్న మన ఫ్రెండ్స్ ఉంటారు, బాయ్స్తో వెళ్ళడం ఇట్స్ ఫైన్, బట్ మనకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఓన్లీ గర్ల్ అయితే అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో నాకైతే ఒక గర్ల్ బెస్టీ ఉంటే బాగుండు, బయట తిరగడానికి బాగుండు. సింగిల్గా వెళ్ళాలన్నా చాలా బోర్ కొడుతుంది. సో యా మేబీ ఫ్యూచర్లో వస్తారేమో ఎవరైనా. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నేనైతే షార్ట్గా ఎండ్ చేస్తున్నా. ఇంకా చాలా క్వశ్చన్స్ వచ్చాయి, లైక్ మీరు ఇంత బ్యూటిఫుల్గా ఎలా ఉన్నారు. సో అవన్నీ నేను కాంప్లిమెంట్గా తీసుకొని వదిలేస్తున్నా. సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మీ వీడియోస్ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి అడిగారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. సో నేనైతే మేకప్ అండ్ స్కిన్ కేర్ అండ్ అన్నీ ఆల్ మిక్స్డ్ అండి. వ్లాగ్స్ చేస్తా, మేకప్ చేస్తా, కుకింగ్ చేస్తా. సో అవన్నీ నేను పోస్ట్ చేస్తాను. మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ నేనైతే ఈ వీడియోలో అన్నీ ఆన్సర్ చేయలేకపోయా, కొన్ని అయితే చేసా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తా. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ఫుల్లీ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. అండ్ మై హానెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం 300+ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఈరోజు వీడియోలో నా గురించి మొత్తం తెలిసిందని అనుకుంటున్నాను. సో యా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.